మనము ఈ రోజు ఎన్నో విద్యలు నేర్చుకుంటున్నాము, కానీ అసలు నేర్చుకోవలసినటువంటి మహా గొప్ప విద్య ఒక మనిషి యొక్క మెప్పు మనం చేసిన మంచిని బట్టి కలిగిన, లేదంటే వాళ్ళే ఊరకనే మనల్ని మభ్య పెడదామని మెచ్చుకున్న ఆ మెప్పు, లేదంటే ఆ పొగడ్త ఎలాగ హ్యాండిల్ చేయాలి అనేది బాగా నేర్చుకోవాలి. చూడండి, కత్తిని చేతికిచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకపోతే ఆ కత్తి మనకి అపాయంగా మారిపోతుంది. అలాగే ఒక మంచి పని జరిగించామనుకోండి, మనము మా బలం వల్ల చేసాం, అప్పుడు నాకు చాలా తెలివితేటలు ఉన్నాయి, అందుకే వాళ్ళు పొగుడుతున్నారు అనుకోవద్దు. ఏం చెప్పాలంటే, కలిగినది సమస్తము కూడా దేవుని మూలముగా కలిగినది కాబట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికే కలుగునుగాక అన్నారు. నేను ఏదైనా మంచి చేస్తే అది దేవుడు కృప. ఆయన కృప మన మీద నుంచి తీసిన క్షణాన మనము లోకానికి హానుకరులైపోతాం. నేను చెప్తున్నాను, నేనే గనుక దేవుని యొక్క కృప లేకపోతే, దేవుని బిడ్డలారా, నా ఆలోచన విధానము నేను చదువుకుంటున్న టైంలో హానికరంగా ఉండేది. ఈ రోజు ఏదైనా నాలో మంచి ఉందంటే కేవలం ఆయన కృప నన్ను కప్పింది కాబట్టి ఏమైనా నాలో మంచి కనబడతా ఉంది. కాబట్టి నేను చేసిన మంచిని చూసి ఒకడు పొగిడిన దేవుణ్ణి మహిమపరచాలి. ఇది హ్యాండిల్ చేయడం అనేది తెలియాలి. కొంతమందికి ఊరకనే పొంగిపోతారు, వాళ్ళు పొగిడిన దాన్ని ఇంకొకసారి చేయాలని, వాళ్ళ చేత ఇంకొకసారి పొగిడించుకోవాలని. ఒకవేళ ఎవరైనా పొగిడినా మన పిల్లలకి నేర్పండి, నువ్వు చాలా అందంగా ఉన్నావు అనగానే ఈమె ఇంకా పొంగిపోతుంది. పొగిడాడు అని అబ్బాయి మీద ప్రేమ పెంచేసుకుంటా ఉంటారు. అబ్బా నీకు చాలా బలం ఉంది, నువ్వు చాలా టాలెంటెడ్ పర్సన్ అనగానే ఇక వీడు చూసుకుని మంచం మీద పడిపోయి ఇంకా తెగ ఆలోచించేస్తాడు. ఇంకా ఏమి లేదు అక్కడ. చిన్నగా పొగిడితే పొంగిపోవద్దు, చిన్న విమర్శ చేస్తే కృంగిపోవద్దు. చూడండి, పొగడతకి అలవాటు పడినోడు చిన్న మాట కూడా తట్టుకో. పిల్లలకి చిన్నప్పటి నుండి అమ్మ నువ్వురే ఈ వీరుడు చంద్రుడు సూర్యుడు అని చెప్పావు అనుకోండి, వాడికి అయ్యే మాటలు అలవాడతాయి. అరే బుద్ధి లేనుడా, ఇది కరెక్ట్ కదరా అని చెప్తూ ఉండాలి అప్పుడప్పుడు కూడా. అప్పుడు ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా దాన్ని తీసుకుంటాడు, ఏదైనా ఫెయిల్ అయినప్పుడు తీసుకుంటాడు, లేకపోతే మాట్లాడితే ఆత్మహత్య చేసుకుంటాడనో. ఇటువంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి? పొగడతలు అలవాటైనాయి. విమర్శ తీసుకోలేరు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పొగుడినప్పుడు చెట్టెక్కేస్తారా? ఎవరన్నా చిన్న విమర్శ, చిన్న ఫెయిల్యూర్, చిన్న బాధ కలిగిందనుకో మంచం మీద లేవరు, ఇంకా ఏడ్చేస్తారు దుప్పుడు కప్పుకొని. నిద్ర పట్టదు వాళ్ళకి, అన్నం తింటే వాళ్ళు. ఇది హ్యాండిల్ చేయడం తెలియాల. నేనైతే ఏ పొగడ్తకి పడేది లేదు, ఏ విధమైన విమర్శకి కూడా కృంగేది లేదు. నిశ్చలంగా ఆ ప్రభు ఉన్నాడు. ఆ ప్రభువే నన్ను కనపరచాలా, ఆ ప్రభువే నన్ను లేవన. ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి మాట నేను కృంగిపోవడానికి కారణమైతే నీ బ్రతికేమన్నా అంతటితో అయిపోయింది అనుకుంటున్నావా? ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి మాట నేను పొంగిపోయేటట్టు నీకు అంత సమస్తం కూడా జరిగిపోయింది అనుకుంటున్నావా? నో. ఒక మనిషి మాట నిన్ను బాగుపరచలేదు, ఒక మనిషి మాట నిన్ను పాడు చేయలేదు. కాబట్టి మనిషి యొక్క పొగడ్త విమర్శ నువ్వు అక్కడితో ఆపి